గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందం, మొత్తం 12 స్కందాల్లో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 9 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 10వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ. యమభటులు ఇంకా విష్ణుదూతల మధ్య సంభాషణ అజామీల ఉపాఖ్యానంలో. కురులు కనుబొమ్మలపై ఎగురుతూ ఉండగా, కొప్పు ముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేస్తూ ఉండగా, అందాల కరకంగణాలు ధ్వనిస్తూ ఉండగా, నడుము తూగాడగా, యవ్వన గర్వంతో ప్రియుని పైకొని ఆ మగువ మన్మథ కేలి సల్పింది. ఈ దృశ్యం చూశాడు అజామినుడు. చక్కగా చదువుకుండేవాడు పిల్లవాడు, అన్నీ వేదాలు అవన్నీ తండ్రి ద్వారా నేర్చుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడు. సమిధుల కోసం అడవికి వచ్చి ఈ దృశ్యాన్ని చూశాడు. మిసమిసలాడే మృదువైన శరీరం గల దాన్ని, ఆ నవ యవ్వనవతిని, ఆ కౌగిలింతలు మొదలైన శృంగాల క్రీడల్లో ఆరితేరిన దాన్ని, ఆ విలయాలను చూచి అజామినుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూడాడు. మాటి మాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాల్లో మనస్సు చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మల్ని, శాస్త్ర పాఠాలని, జపతపాల్ని మరిచిపోయి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగగా నియమబద్ధమైన అతడి చిత్తం కాస్త పట్టు తప్పిపోయింది. కామోద్రిక్త వ్యామోహం చేత గాంధీ గారు చెప్తారు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు అని. తెలుసా? ఆయనంతా చక్కగా రామాయణ భారత భాగవతాలు అన్నీ చదువుకున్నాడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చెప్పిందనమాట. కామోద్రిక్త వ్యామోహం చేత హృదయంలో దాగి ఉన్న మన్మధుడికి అజామిలుడు కాస్త వశం అయిపోయాడు. అతడు తనకు గల జ్ఞానంలో ధైర్యాన్ని చిక్కబట్టి తనను తాను నిలదొక్కునే ప్రయత్నం చేసిన మన్మధ వికారం చేత కుదిపివేయబడ్డ మనస్సును నిలవరించలేకపోయాడు. ఆ క్షణం మొదలు అజామిలుడు ఆ అందాల భామ, చిక్కని చెక్కిళ్ళు, చక్కని చిరునవ్వు, కదలుతున్న ముంగురులు, నున్నటి నుదురు, చెవుల దాకా వ్యాపించిన వాల్ కన్నులు, బిగువైన కుచాలు, విశాలమైన కటి ప్రదేశం మాటి మాటికి మనస్సులో స్మరణకు వస్తూ ఉండగా మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగటంతో దిగులుతో కుంగిపోయి కామావేశపు అగ్నికి లోనయ్యాడు. అంచేత కులాచార మర్యాదలను కూలద్రోసి తండ్రి సంపాదించిన ఆస్తిని అంతటినీ దాని పాలు చేసి సాధు లక్షణాలైన సద్గుణాలని విడనాడి బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల వెలయాలి అందచందాలకి లొంగిపోయాడు. ఇంటి వద్ద చక్కటి రూపు కలిగిన సుగుణాల రాశి భార్య ఉన్నది. ఏం లాభం? ఆమెను విడిచిపెట్టాడు. ఆ పరమ మూర్ఖుడు సిగ్గు ఎగ్గు అన్నీ వదిలి ఈ వెలయాలి ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఈ విధంగా అజామిలుడు చుట్టపక్కల్ని దూషించాడు, సజ్జనుల్ని ద్వేషించి బాధించాడు, దిక్కులేని దీనుల్ని చిక్కులు పాలు చేశాడు. చివరికి ధనం కోసం దారులు కాచి వచ్చేపోయే జనాన్ని తన్ని సంపాదించేందుకు నాశనం చేసి తర్వాత దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. బాగా ఆరితేరాడు దొంగతనాలు. ఎవరు ఏమనుకున్నా, ఏం తిట్టినా లెక్క చేయకుండా నిందలకు ఓర్చుకున్నాడు. దారులు కొట్టి సంపాదించిన ధనమంతా ఆ పడుపు కత్తె చేతుల్లో పోసి దానికి దాసుడై దాని దయాదాక్షిణ్యాలపై జీవింపసాగాడు. రేపు మనం 11వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय।
చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వమురానే హారతలిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితి ఓ సాయిరాం సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే